నమస్తే, వెల్కమ్ టు రియో. యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి వైసీపీ అధికార ప్రతినిధి హోదా పుచ్చుకున్న తర్వాత ఆర్కే రోజా కన్నా మించి మాట్లాడుతుందా? మొత్తానికి యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలకి అర్థాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాంకర్ శ్యామల ఏదైతే అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒక కథ చెబుతూ ఆ కథకి వివరణ ఇవ్వకుండా ఎవరు ఏంటి అని చెప్పకుండానే ప్రజల మీదకి వదులుతూ ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలకి అర్థాలు ఏంటంటే ఏం చెప్తారు? నేను ఎవరిని అనలేదు, ఓ కథ చెప్పానంతే అని తర్వాత వివరణ ఇచ్చుకుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఎలక్షన్ ముందు మీకే వదిలేస్తున్నాను అని చాలా సెటైర్గా మాట్లాడాను అనుకుంది. సో దెబ్బకి జనాలు ఏం చేశారు? ప్రజలు 151 నుంచి 11కి పడేశారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజాకి ప్రత్యామ్నాయంగా అనుకున్నారు, లేకపోతే ఆర్కే రోజాకి ధీటుగా అనుకున్నారు, శ్యామల అనే ఒక యాంకర్ని తీసుకొచ్చి పెట్టారు. అది కాక మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే యాంకర్ శ్యామల వచ్చేసి నాకు చాలా భయం వేస్తుంది, కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నా మీద ఇలా విరుచుకుపడుతున్నారు, సో నేను ఇంకా రాజకీయాల నుంచి దూరంగా ఉండదలుచుకుంటున్నాను అన్నట్టుగా వైసీపీకి బెదిరింపు ఏమైనా ఇచ్చిందేమో తెలియదు, కానీ వెంటనే అధికార ప్రతినిధి హోదా తనకు దక్కడం జరిగింది. సో ఇది కూడా తను కూడా ఒక ప్యాకేజ్ అనేది ఒప్పేసుకుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో భయపడిపోతున్నట్టు నటించేసి నన్ను కూటమి వాళ్ళు ఏదో చేసేస్తారు ఈ కథ చెప్పినందుకు. నువ్వు పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు అన్నాక కూడా బతికి ఉన్నావు. నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా అనుంటే ఈ పాటికి ఏమయ్యేదో గొడ్డల పూట ఒకటైనా పడి ఉండేది కదా. నువ్వు భయపడిపోయినట్టు నటించి ఒక అధికార ప్రతినిధి హోదా సంపాదించుకున్నావు, కానీ నీకు అంత స్టేచర్ ఎక్కడుంది? నువ్వు యాంకర్కి ఎక్కువను, అధికార ప్రతినిధికి తక్కువను చెప్పాలంటే. అంటే రోజా దగ్గర ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటేనండి, ఆవిడ ఒక మంచి యాక్టర్గా ఆవిడ పేరు తెచ్చుకుని, మంచి చెడు రెండు ఉన్నాయి, అది అనవసరం మనకి, బట్ మాట్లాడటం అనేది మాత్రం వంట పట్టించుకుంది. అంటే ఆవిడకి ప్లస్ పాయింట్ వాళ్ళ అన్నయ్యలు. రోజాకి స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తారు, ఆ ఇచ్చిన స్క్రిప్ట్ని తను కరెక్ట్గా ప్రజెంట్ చేయగలదు ఆవిడ, దానివల్ల బాగా మాట్లాడతారు ఆవిడ అనేది పేరు తెచ్చుకుంది. కానీ శ్యామల బాగానే మాట్లాడుతుంది, కానీ స్టేచర్ సరిపోట్ల. అంటే స్క్రిప్ట్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి వరకు స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, ఒకే స్క్రిప్ట్ పాపం ఆయన పంపుతూ ఉంటాడు. ఆయనకి దానికి మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది, ఒక అదృష్టం అనమాట ఆ స్క్రిప్ట్ రైటర్కి. ఎందుకంటే కొత్తగా రాయక్కర్లేదు కదా, ఒక స్క్రిప్టే అందరికీ పనిచేయచ్చు. ఒక జెరాక్స్ కాపీలు తీసి వాళ్ళు ఏదో అంటారు చూడండి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత వీలైతే అంత దాంట్లోంచి వాళ్ళు తీసుకుని మాట్లాడుకోగలరు. ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ కంటెంట్ అదే ఉంటుంది, ఏం మార్పు ఉండదు, పదాలు మారుతాయి అంతే. సో నిన్న ఆవిడ మహిళలకి చాలా అన్యాయం జరిగిపోతోంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో మహిళల కన్నీటి చుక్కలతోటి ఆంధ్రప్రదేశ్ తడిసిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నా అనగానే శ్రీకృష్ణుడు వస్త్రాభరణం టైంలో చీరలు ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రక్షించేస్తారు. అందుకే పాపం అక్కడ తాడేపల్లి పక్కనే ఒక దళిత యువతికి అన్యాయం జరిగితే, భర్త కళ్ళెదుటే అమ్మాయికి అన్యాయం జరిగితే, అప్పుడు పాపం తాడేపల్లిలో అన్నా అంటే ఆయనకి అప్పుడు చెవుడు వచ్చింది పాపం. ఆ రోజు వినిపించలా, ఎందుకంటే ప్యాలెస్లో ఉన్నారు కదా, దూరంగా ఉన్నారు కదా, ఆ కంచెలు కూడా ఉంటాయి, ఆ సౌండ్లో వినిపించి ఉండదు. అంటే ఆవిడ చెప్తా అన్నా అనగానే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, ఎక్కడికి వచ్చేస్తాడు. మరి ఆ రోజు దళిత యువతకు జరిగిన అన్యాయానికి మీరు ఇవాళ ఏం మాట్లాడతారు? అంటే ఏ మహిళ అన్న అనగానే ఖచ్చితంగా కరుణించేసి తను కాపాడతాడని చెప్పి అన్నప్పుడు ఎందుకని వైఎస్ షర్మిల గారికి ఎందుకని ఒక తగు న్యాయం జరగలేదని చెప్పి అనుకోవాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా తను తీసిన తర్వాత అక్కడ సీఎంగా ఉన్నప్పుడు కూడా తనకి ఎందుకని సాయం చేయలేదంటే ఏం చెప్తారు? అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి బయట మహిళలకే ఆయన అన్నగారు, ఇంట్లో మహిళలకు కాదు. ఇంట్లో మహిళల్ని తరివేస్తారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. భార్యని తప్ప మిగతా తల్లి చెల్లి ఇంకో చెల్లి వాళ్ళని తరివేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వినలేడు పాపం, వాళ్ళ ఆర్తనాదాలు విని ఆయన తట్టుకోలేడు. అందుకని ఆయన బయటికి పంపించేసి బయట వాళ్ళ ఆర్తనాదాలు విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఓ మన పాలనలో ఇన్ని ఆర్తనాదాలా అంటే మన పాలన బాగుంది.
వాళ్ళు అన్న అంటూ ఉంటారు, ఈయన వింటూ ఉంటాడు, శ్యామల్ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్న అనగానే ఆయన వచ్చేస్తాడు అని, కానీ రాడు ఆయన. అయితే ఇదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా కమిషన్కి ఎవరైతే చైర్మన్గా చేసినట్టు వాసిరెడ్డి పద్మ కూడా బయటికి వచ్చి మొన్న మధ్య అసలుకి ఎటువంటి గోడు పట్టించుకోడు, మహిళలకి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే మటుకు దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని చెప్పి అడిగేవాడు, నిజంగా బయటికి కనిపించేంత మంచివాడు కాదు, తన గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు బయటికి రావడం జరిగింది. అప్పుడు ఎందుకని యాంకర్ శ్యామ్లో మాట్లాడలేదంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నది కరెక్ట్. వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి నేను వెళ్ళి ఏదైనా మహిళలకి ఇలా అన్యాయం జరుగుతోందని చెప్తే, ఏంటి దీనివల్ల నాకేంటి, ఎందుకు ఇవన్నీ చెప్తావు, మనకి ఏదైనా కలిసి వచ్చేది డబ్బులు వచ్చేది చెప్పు అనేవాడు అని ఆవిడ క్లియర్గా చెప్పింది. అంటే యాంకర్ శ్యామలు ఇది విని ఉండరు పాపం, ఈ వీడియో కొంచెం ఆవిడకి పంపిస్తే ఒక్కసారి విని ఆవిడ అన్న అంటే ఏ అన్న వస్తాడో ఆవిడ చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న అని పిలవగానే వచ్చేస్తాడు, మరి నీకేమన్నా ఇప్పుడు అధికార ప్రతినిధి ఇచ్చాడు కాబట్టి, నీకు ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు అన్నా అని అంటున్నావేమో, నీకెందుకు ఇచ్చారు, నువ్వు కథ చెప్పావు కాబట్టి నీకు వచ్చింది. అందులో చంద్రబాబు నాయుడు నువ్వు ఏదో అన్నాను అనుకున్నావు కదా, పవన్ కళ్యాణ్ ఏదో అన్నాను అనుకున్నావు కదా, అందుకోసం ఆయన ముచ్చటపడి నీకు ఇచ్చాడు. అందుకే ప్రజలు కూడా ముచ్చటపడి 11 సీట్లు ఇచ్చారు. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం యాంకర్ శ్యామల, ఇది మాత్రం ఎవరు మర్చిపోకూడదు. కాబట్టి ఇవాళ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడు, రేపొద్దున ఈవిడే పక్కల బల్లం అవుతుంది, అది కూడా చెప్తున్నాం. ఇంతకీ ఈవిడ మహిళల మీద మొసలి కన్నీళ్లు కారుస్తుంది. ఇవాళట అసలు మహిళలు ఇలా ఆక్రందనలతో ఆంధ్రప్రదేశ్ నిండిపోయిందిట. మరి ఏ మహిళ ఆక్రందనో మనకు తెలియదు, ఈవిడ గొంతే మనం విన్నాం ఇవాళ. కనీసం సాక్షులు కూడా అలాంటి వార్తలు ఎక్కడ రావట్లేదు, ఈ మహిళలు ఇలా ఏడ్చారని కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఏడుపుకే వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు తెల్లారు లేచి సాక్షికి తెలుగుదేశం కూటమి మీద పడి ఏడవడమే సరిపోతుంది. అక్కడ నిజంగా ఏడుపులు లేవు కాబట్టి వాళ్ళు దృష్టి పెట్టట్లే. లేకపోతే వాళ్ళ సాక్షి ఛానల్లో లేకపోతే ఈ పాటికి రోజు అరగంట పలానా మహిళ ఆర్తనాదం అని వేసేవాళ్ళు కదా. ఇప్పుడు వెతుక్కోవడానికి కూడా వాళ్ళకి దొరకట్లేదు, వెతికినా కూడా. కాబట్టి ఎక్కడ మహిళల ఆర్తనాదాలు లేవండి. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30,000 మహిళలు ఏమైపోయారు. ఇప్పుడు అందులో అంటే ఆ తల్లిదండ్రులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని వెతికి తీసుకొస్తారు. ఎందుకంటే ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే కాశ్మీర్ నుంచి ఒక అమ్మాయిని తీసుకురావడం జరిగింది, మనకు గుర్తుంది, విదిన్ నో టైం. కాబట్టి మనం ఇక్కడ మహిళలకి రిక్వెస్ట్ చేస్తున్నాం, పేరెంట్స్కి ముఖ్యంగా, అమ్మ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు తప్పిపోతే మీరు భయపడకుండా ముందుకు వచ్చి, ఇగో మా పిల్ల ఫలానా సంవత్సరంలో తప్పిపోయిందండి, వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు కారణం అని వాళ్ళు చెప్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసేవాళ్ళే. లోకేష్ గారు ఎక్కడో గల్ఫ్ నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చారు కదా, పాపం మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఇమీడియట్గా వాళ్ళందరూ నెక్స్ట్ డేకి వచ్చేసి వాళ్ళు హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వంలో అందరూ కూడా ఈరోజు యాంకర్ శ్యామల్ లాగా ప్రతి వాళ్ళు నోరు విప్పి మాట్లాడే స్వతంత్రం ఉందండి. గత ప్రభుత్వంలో లాగా కాదు. ఈరోజు యాంకర్ శ్యామల రెచ్చిపోతోందంటే ఆవిడకి వాక్ స్వాతంత్రం ఉండబట్టే కదా. నీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకి లేదో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈవెన్ ఎమ్మెల్యేలకి లేదో, ఎంపీలకు లేదో, ఎమ్మెల్సీలకు లేదో, కార్యకర్తలకు కూడా లేదో మాట్లాడే వాక్ స్వాతంత్రం ఈ రోజు మీకుంది కదా. కాబట్టి ఇవాళ యాంకర్ శ్యామల ఏదైతే చెప్తున్నారో అది ఆ మహిళలు ఎవరో కొంచెం ఆవిడ చూపిస్తే మనం కూడా వింటాం. ఇప్పుడు కిరణ్ రాయల్ ప్రస్తావన తెచ్చారండి. మనకి ఎందుకండి, కిరణ్ రాయల్ది వ్యక్తిగతం, అది ఆ పార్టీ చూసుకుంది, ఆ పార్టీ సస్పెండ్ చేసుకుంది, దాని గురించి మాట్లాడటానికి ఏముంది. ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, మనం ముఖ్యమైన పాయింట్ చెప్దామండి. ఇప్పుడు తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే మీద కొత్తలోనే ఆరోపణలు వస్తే వెంటనే సస్పెండ్ చేశారా? చెయ్యగానే ఆ మహిళదే తప్పు అని తెలిసిందా? అయినా కూడా తీసుకోలేదు కదా, వెనక్కి తీసుకోలేదు. కానీ ఒక విజయసాయి రెడ్డి, ఒక గోరంట్ల ఒక విజయసాయి రెడ్డి, ఒక గోరంట్ల మాధవ్, తర్వాత మన ఎమ్మెల్సీ అనంతబాబు, మన ఇతను ఎవరు అంబటి రాంబాబు, ఇంకా ఇంకొక ఆయన మన మాధురి, దివ్యల మాధురిను, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే విజయసాయి రెడ్డి, శాంతి, అది చెప్పేస్తాం ఆల్రెడీ. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే
ఈ కథలకి ఎక్కడ ఎండ్ లేదు మీరు గమనిస్తే. ఇప్పుడు అంటే విజయ్ నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆరోపణలు వచ్చినా సరే ఫస్ట్ సస్పెన్షన్ అయితే Yes. జరిగింది. అదే విధంగా చూసుకుంటే జనసేనలో జానీ మాస్టర్ తన మీద ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే అక్కడ కూడా మన సస్పెన్షన్ జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే మీరు ఇందాక అన్నట్టుగా కిరణ్ రాయల్ ఏదైతే తను పార్టీ నోటీసులు రాకముందే తనే పార్టీకి దూరంగా ఉంటా అని చెప్పేసి అన్నారు. సో నిజంగా యాంకర్ శ్యామల ఇవన్నీ వినిపించడం లేదా, ఇవన్నీ కనిపించడం లేదా, ఎందుకని మరి గోరంట్ల మాధవ్ని కావచ్చు, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ని కావచ్చు, అదే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక పక్కన మర్డర్ కావచ్చు, డోర్ డెలివరీ, ఇంకో పక్కన తను ప్రైవేట్ పార్ట్స్ చూపించడం కావచ్చు, ఇలాంటివి మనం చూస్తున్నాం. సో ఎందుకని వైసీపీ పార్టీ వీటి మీద ఎందుకని మాట్లాడతలేదంటే ఏం చెప్తారు? అంటే మన ఇంట్లో విషయాలు మనం బయట పెట్టుకోం కదా. మన ఇంట్లో అన్నీ మనకి చాలా బాగుంటాయి. పక్కవాడి దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఉంది అని చెప్పడంలో వైసీపీ వాళ్ళు ఆరితేరారు. అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇంటిని చక్కబెట్టుకోరు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, ఏం జరుగుతుంది, ఇంకా రేపు ఏదో జరుగుతుందంటే ముందే బురద జల్లేయడం. అది వాళ్ళకి అందులో వెన్నతో పెట్టిన విద్య. అది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అది నేర్పించాడు. అమ్మా మన దాంట్లో జరిగేవన్నీ మీరు చూసి చూడనట్టు వదిలేసేయండి, వాటి గురించి మీరు పట్టించుకోవద్దు, లెట్ దెమ్ ఎంజాయ్ అంటాడు. అందుకని ఆయన కూడా మాట్లాడు, మీరు గమనించండి. ఇప్పుడు ఇంతమంది మీద మహిళలతోటి ఆరోపణలు వస్తే, అక్రమ సంబంధాలను వస్తే ఏ రోజైనా నోరు విప్పాడా? ఒక్కసారి కూడా నోరు విప్పాడు. మరి ఏమండి సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేవా? ఉన్నాయి కదా, మనకి తెలుసు. కానీ అంటే బయటికి రాసేంత ధైర్యం అప్పట్లో ఎవరికి రాలేదు. ఎందుకంటే ఆయన సకల శాఖ మాత్యులు, అండ్ దెన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు. కానీ ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ధైర్యంగా అందరూ రాశారు, ఎందుకనో మనకు తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా విజయసాయిరెడ్డి విషయంలోకి వస్తే, విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ వార్తలు బయటికి రావడానికి మా పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలే దీనికి కారణం, మా వల్లే కావాలని చెప్పేసి. అంటే ఇది జగన్ ముందు నుంచే కుట్ర పని బయటికి పంపించడానికి ఒక ఎత్తుగడలని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే అక్కడ ఈ విషయం అయితే ఉందండి, మరి మిగతా వాళ్ళని అలా బయటికి పంపించలేదు కదా. అంటే విజయసాయిరెడ్డి విషయంలో ఎక్కడో ఏదో తేడా వచ్చింది వాళ్ళిద్దరికి. భారతి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పాడు కదా ఎక్కడ తేడా వచ్చిందని. అంటే ఈ అక్రమాలు అవినీతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ లెక్కల దగ్గర తేడా కొట్టింది. ఆ తేడా వల్ల మీరు చెప్పినట్టు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆయనంతటా ఆయన తప్పుకునేలాగా చేశాడు. కాబట్టి ఇక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఉన్న నిజాలు ఎప్పుడైతే చెప్తున్నాడో అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్టంలా. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఏం కమెంట్స్ చేయట్లేదు, ఒక్కసారి మొన్న చేశాడు అంతే. ఏదో విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, వాళ్ళకేమో వాళ్ళు ఏదో భయంతో వెళ్ళిపోయారు, ఏదో ప్రలోభాలు అంటాడు, ఇంకేవేవో చెప్పాడు ఆయన. అంటే తను ఏవైతే చేస్తాడో అవే విషయాలు అక్కడ చెప్పాడు. కాబట్టి ఇవాళ యాంకర్ శ్యామలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మా నువ్వు ఇట్లా వేలు చూపించేటప్పుడు 3 వేళ్ళు నీ పార్టీ కేసు చూపిస్తున్నాయి, నీ కేసు చూపిస్తున్నాయి. ముందు నీ పార్టీలో ఉండే ఇవన్నీ చక్కబెట్టాక నువ్వు బయట వాళ్ళ మీద నువ్వు ఒక నింద వెయ్యి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 31 చావులు 36 చావులు అని ఏ లిస్ట్ ఇవ్వలేదు, వరదల్లో 60 మంది చచ్చిపోయారని లిస్ట్ ఇవ్వలేదు. అలాగే నువ్వు కూడా మహిళలందరూ కన్నీళ్లు కారుస్తున్నారన్నావు. ఆ మహిళలు ఎవరు, వాళ్ళ లిస్ట్ ఏంటో ఇస్తే వాళ్ళ కన్నీళ్లు తుడిచే పనిలో తెలుగుదేశం కూటమి ఉంటుందని మనం చెప్తాం. పోలీసులంతా కూడా వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, పోలీసులంతా కూడా వాళ్ళు సక్రమంగా వాళ్ళ డ్యూటీ చేయట్లేదని అందావిడ. కరెక్టే, ఈ పాయింట్ కూడా కరెక్టే. ఏ రకంగా అంటే గతంలో వైసీపీ హయాంలో పోలీసులు వైసీపీకి అనుగుణంగా పనిచేశారు. వాళ్ళు అప్పుడు అధికారులు అని మర్చిపోయి, మనం పోలీసులు అని మర్చిపోయి వాళ్ళు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. వేరే తెలుగుదేశం కూటమి వచ్చాక పోలీసులు ఎవరికి కొమ్ము కాయకుండా, మేము అధికారులం, మాకు ఈ పవర్ ఉంది, మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మనం కొంచెం నిజాయితీతో నిబద్ధతతో కొంతవరకైనా పని చేయాలని ఇప్పుడు ఆ బాట పడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళలో కొంచెం మార్పు వచ్చింది కాబట్టి అది వైసీపీకి మింగుడు పడడం లేదు. అందుకని శ్యామలు కూడా దాన్ని జీర్ణించుకోలేక ఆ పోలీసుల మీద ఆవిడ నిందలు వేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మీరు గ్రహించుకోండి శ్యామల, మీ హయాంలో పోలీసులు సక్రమంగా పనిచేశారని మీరు అన్నారు, కానీ పోలీసులు చాలా సక్రమంగా వాళ్ళు ఏ రకంగా చేశారో ఒక జత్వానీ కేసు చెప్తుంది మనకి. చాలా మీకు ఇంకా చాలా ఉన్నాయి. సీనియర్ అధికారులు అందరూ కూడా పోలీస్ అధికారులు, అంటే ఒక సిబిఐ కావచ్చు, ఒక సిఐడి కావచ్చు, ఇట్లా ప్రతి రంగంలోంచి సీనియర్స్ అందరూ వెళ్ళి
అంటే ఒక మహిళని ఏ రకంగా కించపరుస్తారు, ఒక మహిళని ఎట్లా హెరాస్ చేయొచ్చో మరి మీరు మీ హయాంలో మీ పోలీసులే అందుకు ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు ఇవాళ అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు అవును. తర్వాత వాళ్ళు సస్పెన్షన్ లో ఉన్నారు. కాబట్టి మీరు చాలా బాగా చెప్పారండి. మీ హయాంలో పోలీసులు చాలా చక్కగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి మంచి మెడల్స్ లాగా వాళ్ళకి సస్పెన్షన్ గురయ్యారు, జైలుకి వెళ్ళారు. కానీ ప్రెసెంట్ గవర్నమెంట్లో, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్లో పోలీసులు సక్రమంగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు సజావుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక చంద్రబాబు నాయుడు గారికో లేదో ఒక పవన్ కళ్యాణ్కో లేదో ఒక లోకేష్కో వాళ్ళు కొమ్ము కాయట్లేదు కాబట్టి మీ దృష్టిలో వాళ్ళు చేతకాని వాళ్ళు, సరిగా పని చేయని వాళ్ళు. కాబట్టి ముందు మీరు పచ్చకావలి వాడికి లోకం అంతా పచ్చగాని అందులోంచి బయటపడి సరైన మందు వేసుకోండి అని మనం శ్యామలకి సలహా ఇస్తున్నాం. సో చూద్దామండి, ఖచ్చితంగా మొత్తానికి యాంకర్ శ్యామల ఎవరు ఎంతమంది ఆక్రందాలకు నోటీసులు ఇస్తుందో లేదంటే ఆ లిస్ట్ ఇస్తుందో చూద్దాం. అదేవిధంగా పోలీసులు మాత్రం ఖచ్చితంగా కొంత ఇంకా మార్పు చెందాల్సి ఉంది. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఇప్పుడు లేరని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగదు. నమస్తే. Please subscribe to Leo News for more videos.